మీరు సాయిధరం తేజ్తో వర్కింగ్ అనేది కానీ ఎట్లా అనిపించింది మీకు అప్పుడు? నాకు కాంబినేషన్ లేదు దాంట్లో. కాంబినేషన్ లేదు, పిల్లవాడికి ఫాదర్ కదా. యాక్చువల్లీ నేను ఓన్లీ 1 day చేశారు ఆ వర్క్, బట్ ఆ కథ ప్రకారం దాంట్లో త్రూఅవుట్ గా ఫీల్ అవుతుంది దాంట్లో. దట్ ఈస్ అనిల్ రావు. ఇప్పుడు నేను పిక్చర్ చూసిన తర్వాత నేను అనిల్కి అదే అడిగాను, ఏంటి మీరు ఒక్కరోజు తీసి మొత్తం పిక్చర్లో కథ చెప్పినట్టు. ఆ డైలాగ్ కూడా చాలా బాగుంటుంది సార్, అది చాలా పాపులర్ కూడా అయింది. అవునా? ఆ చిన్నపిల్లాడు తర్వాత మీరు చెప్పిన డైలాగ్ చిన్నపిల్లాడు చెప్తాడు కదా లాస్ట్ లో. అవునవును. నిజంగా అప్పట్లో అసలు మెయిన్ కాన్సెప్ట్ అంతా దాని మీద ఉంది. అదే చెప్పాను నేను, అసలు మొత్తం త్రూఅవుట్ పిక్చర్ మీద నాకు అనిపిస్తున్నా, హ్యాపీగా ఫీల్ అయింది అది. నైస్ సార్, నైస్ సార్. తర్వాత శతమానం భవతి ఇస్ గ్రేట్. అది ఫ్యామిలీ ఎంటర్టైనర్. అసలు ఫ్యామిలీ ఎంటర్టైన్ మట్టు కాదండి, దాంట్లో ఒక మెసేజ్ ఉంది, ఒక పెద్ద మెసేజ్ ఇస్తున్నాం. మనం ఇక్కడ ఉన్న ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 50% పీపుల్ బయటకు వెళ్ళాలి, మనకు ఒక మంచి లైఫ్ దొరకాలంటే మనం ఈ ఊరు దాటి వెళ్ళిపోవాలి, అలా ఎవ్రీబడి ఈస్ ట్రైయింగ్ టు మాక్సిమం ట్రై టు గో అబ్రాడ్. అబ్రాడ్ పోవడం తప్పు కాదండి, మనం యాక్చువల్లీ మన పేరెంట్స్ని వదిలేసి వెళ్ళిపోతున్నాం. అక్కడ వెళ్ళి అక్కడ మనం సెటిల్ అయిన తర్వాత మన పేరెంట్స్ గురించి ఆలోచించలేదు, అదే తప్పు. దాని మీద అలాంటి ఒక మెసేజ్ ఇచ్చి నిజంగా లాస్ట్ ప్రకాష్ రాజు గారు చెప్పిన ఒక డైలాగ్ ఉంది దాంట్లో, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి తప్పడం కాదు, బట్ నెక్స్ట్ టైం మీరు ఎప్పుడు వస్తున్నారని చెప్తే ఆ మాట కోసం మనం 1 year వెయిట్ చేస్తున్నారని చెప్తున్నారు. దట్ ఈస్ పేరెంట్స్. నిజంగా సార్, దట్ ఈస్ పేరెంట్స్ వాల్యూ అంతని దానిలో చూపిస్తున్నారు. అది నాకు బాగా నచ్చింది. రియల్లీ ఆ మూవీ మేము చూసినంత సేపు కూడా అసలు ప్రతి ఒక్కరు ఏడుస్తారు నాకు తెలిసినంతలో. డెఫినెట్లీ ఖచ్చితంగా, ఎస్పెషల్లీ అబ్రాడ్ ఉన్నవాడు. ఇట్స్ లైక్ గర్వాపసి పిక్చర్ అది యాక్చువల్లీ. అండ్ అనుపమతో నాకు ఒక తెలిసింది ఏంటంటే, అనుపమ గారు సెట్స్ లో కూడా ఎక్కువ మొబైల్ యూజ్ చేస్తూ ఉంటారు అని చెప్పి తెలిసింది. ఏం లేదు ఆ పిక్చర్ లో. యాక్చువల్లీ మీకు బయట ఆ పిక్చర్ చూస్తే ఎంత ఫ్యామిలీ కనిపిస్తుందో ఆ సేమ్ ఫీల్ యాక్చువల్లీ లోపల కూడా మనకు ప్రకాష్ రాజు గారు నాన్నలాగా కనిపిస్తుంది. ఆ రిలేషన్షిప్ ఇప్పుడు నేను ఇప్పుడు చేసిన ఈ వెబ్ సిరీస్ లో నాన్న క్యారెక్టర్ ప్రకాష్ రాజు, అది గురించి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాం మనం. ఆల్మోస్ట్ 10 years అయింది. 10 years అయిపోయింది. ఇప్పుడు కూడా ఆ పిక్చర్ గురించి మాట్లాడాలంటే ఆ సెటిల్ జరిగిన ఒక ఫ్యామిలీ ఫీలింగ్.